మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే యుద్ధ విరామం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. శాంతించిన ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరామం ప్రకటించిన ట్రంప్ 3 గంటల్లోనే ఇరాన్ ఉల్లంఘనకు పాల్పడిందని ఇజ్రాయెల్, తమ దేశంలో 4 చనిపోయారని వెల్లడి, ప్రతిదాడుల హెచ్చరిక, ట్రంప్ జోక్యంతో వెనక్కి, రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతించింది. ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించే మంగళవారం తెల్లవారుజాము నుంచే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. ఆ తర్వాత యుద్ధ విమానాలు శాంతించాయి. అయితే అంగీకారం కుదిరిన 3 గంటల్లోనే ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ప్రతిదాడులు హెచ్చరికలు చేసింది. అంతేకాదు ఇరాన్పై దాడులకు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. అయితే ట్రంప్ హెచ్చరికలతో వెనక్కి వచ్చాయి. ఇజ్రాయెల్ ఆరోపణలు ఇరాన్ ఖండించింది. తాము కాల్పుల విరమణకు కట్టుబడి ఉన్నామని, ఎటువంటి దాడులు చేయలేదని స్పష్టం చేసింది. మరోవైపు కాల్పుల విరమణను రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వాగతించారు. సౌదీ అరేబియా, ఈజిప్ట్ కూడా స్వాగతించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముగిసిన 12 రోజుల యుద్ధంకి సంబంధించి ఇకపోతే పోలవరం బనకచెర్ల సామరస్యంగానే సాధిద్దాం, తెలంగాణతో ఘర్షణ వద్దు, అవసరమైతే కేంద్ర జోక్యం కోరదాం, గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వాడుకుంటాం, రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ పార్టీలు వివాదం చేస్తున్నాయి, గత 10 ఏళ్లలో వారి ప్రాజెక్టులకు మనం అభ్యంతరం చెప్పలేదు, మంత్రివర్గ సమావేశంలో చర్చ, పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేకపోయినా తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం సృష్టిస్తున్నాయని రాష్ట్ర మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇది సున్నితమైన అంశమైనందుకు తెలంగాణతో ఘర్షణాత్మక వైఖరికి వెళ్లకుండా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుందాం ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఉభయతారకమని, కేవలం సముద్రంలోకి వృధాగా వెళ్లే జలాన్ని మాత్రం వాడుకుంటున్నందున ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన పునరుద్ఘాటించారు. మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో అంశంపై చాలాసేపు చర్చ జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సుభాన్ శుక్లా అంతరిక్ష యాత్ర నేడు మధ్యాహ్నం 12 గంటలకు పైన భారత వ్యోమగామి సుభాన్ శుక్లా రోదసి యాత్ర ప్రయాణ తేదీ ఖరారైంది. యాక్సియం 4లో భాగంగా మొత్తం 4 వ్యోమగాములు రోదసి యాత్రకు బయలుదేరుతున్నట్టు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల 1 నిమిషానికి భారత కాలమాన ప్రకారం ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగించనున్నట్టు పేర్కొంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సింగయ్యని బలిగొన్న జగన్ వాహనం స్వాధీనం, నల్లపాటు ఠాణాకు తరలించిన పోలీసులు, దళితుడు చీలి సింగయ్య మృతికి కారణమైన మాజీ సీఎం జగన్ ఫార్చునర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల 18న పల్నాడు జిల్లా పర్యటనలో జగన్ ప్రయాణించిన వాహనం కిందపడి వైకాపా కార్యకర్త సింగయ్య మృతి చెందిన విషయం తెలిసింది. ఈ కేసులో A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్తో పాటు ఆయన పిఏ నాగేశ్వరరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నాని, విడుదల రజని నిందితులుగా ఉన్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు మంగళవారం సాయంత్రం ప్రతిపాడు సీఐ శ్రీనివాసరావు వెళ్లి స్వాధీనం చేసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటమ్ వ్యాలీ నేడు విజయవాడలో వర్క్షాప్, సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర సాంకేతిక రంగంలో గేమ్ చేంజర్ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ మించి దేశంలోనే మొదట సాంకేతిక వ్యాలీగా దీన్ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆలోచన. 1990లో ఐటీ విప్లవాన్ని అందుకుపుంచుకుంటున్నట్టే ఇప్పుడు క్వాంటమ్ ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు ద్వారా ఫస్ట్ మూవర్ ప్రయోజనాలు అందిపుచ్చుకోవాలన్నది ఆయన ఆలోచన. రాజధాని అమరావతిలో ప్రత్యక్షంగా పరోక్షంగా భవిష్యత్తులో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీని ఏర్పాటు కోసం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే విద్యార్థుల జీవితాలతో రాజకీయమా, మన్యం జిల్లాలో ఘటనపై విచారణకు మంత్రి లోకేష్ ఆదేశం. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన సరస్వతి నిలయాలు కొందరు రొచ్చులోకి లాగుతున్నారు. ఒకే గ్రామంలోని 3 పాఠశాలలో ఒకటి మోడల్ స్కూల్గా మార్చి మరో పాఠశాలలోని 3, 4, 5 తరగతులు విలీనం చేశారు. 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు విద్యార్థులు వెళ్లేందుకు సుముఖంగా లేరని, పూర్వ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్తో వారిని కొందరు ఉసిగొల్పారు. చిన్నారులు వెంటబెట్టుకుని కలెక్టర్, విద్యాశాఖ అధికారులని విద్యాశాఖ అధికారులకు మొరబెట్టుకునేందుకు జిల్లా కేంద్రానికి తల్లిదండ్రులు ఆటోలో వెళ్లారు. తిరిగి ప్రయాణంలో లారీ ఢీకొనడంతో విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైదరాబాద్ విజయవాడ హైవే గొల్లపూడి వరకు విస్తరించండి, కంచికిచర్ల వద్ద ORR వరకే విస్తరిస్తే ప్రయోజనం ఉండదు, విజయవాడ మచిలీపట్నం హైవే కానూరు నుంచి విస్తరించాలి, కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు. అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ హైవే 65ని గొల్లపూడి వరకు విస్తరించాలని సీఎం చంద్రబాబు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. విస్తరణ కంచికిచర్ల వరకే పరిమితం చేయాలని జాతీయ రహదారుల సాధికార సంస్థ భావిస్తోంది. సలహా సంస్థ రూపొందించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్లు అమరావతి OTR వరకు విస్తరణ చాలని ప్రతిపాదించడంతో ఈ మేరకు NHA పరిశీలిస్తోంది. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. గతంలో ఉన్న ప్రతిపాదన ప్రకారం గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ వరకు హైవేని 6 వరుసలుగా విస్తరించాల్సిందేనని కోరుతూ కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీకి తాజాగా లేఖ రాశారు. ఈ హైవే హైదరాబాద్ విజయవాడ కనెక్టివిటీకి సంబంధించిందని, గొల్లపూడి వరకు విస్తరిస్తేనే ప్రయోజనం ఉంటుందని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే విజయవాడ మచిలీపట్నం హైవే విషయంలో కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీకి మరో లేఖ రాశారు. నెప్పల్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నుంచి కాకుండా విజయవాడ నగర పరిధిలో కానూరు నుంచి 6 వరుసలుగా విస్తరించాలని లేఖలో కోరారు. విజయవాడ నగర ట్రాఫిక్ పెరుగుతున్న నగరం కూడా వేగంగా విస్తరణ జరుగుతుండటంతో కానూరు నుంచే హైవే విస్తరణ చేపట్టేలా చూడాలని, ఈ మేరకు DPR సిద్ధం చేయాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జగన్ చెప్తున్నవన్నీ అబద్ధాలే, ఆయన పర్యటనకు పూర్తి భద్రత కల్పిస్తున్న ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, ఉన్మాద ముఖతో వెళ్తూ శాంతి భద్రతలు జరగొడుతున్నారు ప్రభుత్వం వెల్లడి. పర్యటనలో తనకు భద్రత కల్పించలేదంటూ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను పచ్చాబద్దాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. జగన్ తన పర్యటన సమాచారం సరిగ్గా తెలియజేయకపోయినా మాజీ ముఖ్యమంత్రి హోదాలో
నిబంధనల ప్రకారం ఆయనకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని మంగళవారం ప్రకటనలో తెలిపింది. రాప్తాడు, తెనాలి, సత్తెనపల్లి, తెనాలి, పొదిలి, గుంటూరు, మిర్చియార్డు, కడప, పులివెందులతో పాటు శ్రీశైలం జిల్లాలో ఇటీవల జగన్ పర్యటించారని, ఆ పర్యటనలన్నింటిలోనూ అవసరమైన మేర భద్రత కల్పించామని వివరించింది. ఆయన త్వరలో నెల్లూరు పట్టుకు వెళ్ళనున్న నేపథ్యంలో కావాల్సిన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ప్రజలు చూస్తున్నారు అది కల్పించారా లేదా, రోప్ పార్టీ ఉందా, అట్లాగే వెహికల్ కాన్వాయ్ ఉందా, అలా ఉంటే అసలు ఈ యాక్సిడెంట్ ఎందుకు జరుగుతుంది, ఇవన్నీ కూడా అక్కడ హెలీప్యాడ్ మీదకి హెలికాప్టర్ మీదకి జనం ఎగబడ్డం ఎందుకు ఉంటుంది, ఇవన్నీ కూడా జనం చూస్తున్నారు కదా. మిర్చి యార్డులో ఎట్లా ఉంది ఇదంతా కూడా. అయినా కూడా మేము వార్తలు రాస్తే ఆ వార్తల ద్వారా జనం వెర్రివేద వల్ల నమ్మేస్తారు అనేటటువంటి ఒక అమాయకత్వంతో కూడినటువంటి వార్తలు ఇవి. అంతకుమించి మరేం లేదు. ప్రజలు చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది అన్నటువంటిది. నిజంగా భద్రత కల్పిస్తే Z+ కేటగిరీలో చంద్రబాబు గారికి ఎట్లా ఉంటుంది, చుట్టూ రోప్ పార్టీ ఉండదా, అవతల బ్యారికేడ్లు పెట్టి ఉండవా, వెహికల్స్ వచ్చేటప్పుడు మూమెంట్కి ఫ్రీ ఉండదా, అక్కడ ఏమైనా జరుగుతుంది అట్లాగే. అదే కదా కేటగిరీ, Z+ కేటగిరీ అంటే. మరి ఒకళ్ళకి ఒక న్యాయం, ఇంకొక న్యాయం. అదేమంటే లేదు అద్భుతంగా ఉందని పేపర్లో వార్త రాసేస్తే, ఓ ప్రకటన చేసేస్తే నిజమైపోతుందా అన్నదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. లేకపోతే అంతమంది ఇచ్చి విదేశాలకు చెక్కేద్దాం, తేజేశ్వర్ హత్యకు ముందే విమాన టికెట్లు నగదు సమకూర్చుకున్న నిందితులు తిరుమలరావు, ఐశ్వర్య కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి. తెలంగాణలోని గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వే తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తులో రోజు రోజుకి నివ్వెరపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు తేజస్వర్ని చంపిన తిరుమలరావు, ఐశ్వర్య కలిసి మొదట లడాక్ వెళ్ళి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకోసం 2 విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటు 20 లక్షలు సమకూర్చుకున్నారు. అందులో నుంచి సుపారీ గ్యాంగ్కి 2 లక్షలు ఇచ్చారు. ఈ నెల 17న తేజస్వర్ని హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని రియల్ ఎస్టేట్ వెంచర్లో పూడ్చిపెట్టాలనుకున్నారు. పోలీసులకు దొరికిపోతామని భయంతో పాణ్యం వైపు వెళ్ళి అడవిలో పడేశారు. తేజేశ్వర్ చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపెట్టారు. హత్యోదంతం వెలుగులోకి రాకముందు విదేశాలకు పారిపోయేందుకు ప్రధాన నిందితులు ఎదురు పక్కా ప్రణాళిక వేసుకున్నారు. కానీ తేజేశ్వర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసి ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను అదుపులో తీసుకుని విచారించారు. దీంతో తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో తన అదుపులో తీసుకునే సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, చినబాబు సర్వీస్ కమిషన్ అంటూ గ్రూప్ 1 ఇంటర్వ్యూల్లో గూడు పుటాని అంతా గుమ్మనంగా తొలుత 3 బోర్డుల ఏర్పాటు కమిషన్ ప్రణాళిక. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఒకే ఒక్క బోర్డుకే పరిమితం. చివరి నిమిషంలో సీనియర్లను పక్కన పెట్టి ఆగమేఘాలపై కొత్త సభ్యుడి నియామకం. గంటల వ్యవధిలో ప్రమాణ స్వీకారం. వెనువెంటనే ఇంటర్వ్యూ బోర్డులోకి సబ్జెక్టును పక్కన పెట్టి పూర్తిగా రాజకీయ నేతల తరహాలో ఆరా. సీఎం చంద్రబాబు కీర్తనలు, మాజీ సీఎం వై జగన్పై విమర్శలు. అమరావతి చుట్టూనే గుచ్చి అభ్యర్థులకు ప్రశ్నలు. తమ వారికి మాత్రమే పోస్టింగ్లు ఇచ్చే ఎత్తుగడ. చంద్రబాబు కనుసన్నల్లో ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్టు అభ్యర్థుల అనుమానాలు. ఇవేం ఇంటర్వ్యూలు, ఇంత సిల్లీగా ఏం ప్రశ్నలు ఇవి, ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధం, లీగల్గా చెల్లవు. ఏపీపీఎస్సీ ఏకపక్ష పోకడలు. కూటమి సర్కార్ నిర్వాహకాలపై ఇంటర్వ్యూ అభ్యర్థులు తీవ్ర ఆగ్రహవేశాలంటూ నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరిద్దరిలో విజనరీ నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అమరావతి రాజధానిగా ఉండాలని అంతా భావిస్తున్నారు, దీన్ని ఎలా భావిస్తున్నారు? ఈ ప్రశ్నలు వేసిందో బహిరంగ సభలోనే ఏ రాజకీయ పార్టీ నాయకుడో కాదు. తాజాగా గ్రూప్ 1 ఇంటర్వ్యూ అభ్యర్థులు బోర్డు అడిగిన ప్రశ్నలు ఇవి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే లెక్కలేసి మరి బాండ్లు ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నిరుద్యోగ భృతి హామీ ఎక్కడ? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిలదీత. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సంగతి ఏంటి? 6,400 కోట్లకు గాను ఇచ్చిందంతా మీ నిర్వాహకంతో చదువులు మానుకోవాల్సిన దుస్థితి. మీరు ఎగ్గొట్టడంపై ప్రశ్నిస్తే ఉక్కుపాదంతో అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. నరసరావుపేటలో యువత విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ దారుణం. వీళ్ళంతా చేసిన తప్పేంటి? కలెక్టర్ని కలిసి డిమాండ్ పత్రం ఇవ్వాలనుకోవడమా? ఇది మీ రెడ్ బుక్ రాజ్యాంగ పాలనకు నిదర్శనం కాదా? మితిమీరుతున్న మీ అబద్ధాలు, మోసాలు, దౌర్జన్యాలు, మీ పాపాలు పండే రోజు దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోండి అని హెచ్చరిక. యువత పోరు విజయవంతం కావడంపై హర్షం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక అమరావతికి మరో 45,000 ఎకరాల సేకరణ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీకి 2,500 ఎకరాలు. ఇవన్నీ వస్తేనే ఇప్పుడున్న భూములకు విలువ. భూసేకరణకు మంత్రివర్గ ఆమోదం. వచ్చే నెలలో నోటిఫికేషన్. జీఏడీ హెచ్ఓడి టవర్ల నిర్మాణం. ఎన్సీసీ ఎల్ఎన్టీ షాపూర్ పల్లొంజికి. తెలంగాణతో చర్చించి వివాదం లేకుండా పోలవరం బనకచెర్ల. బిల్డర్లకు వెసులుబాటుగా నిర్మాణ నిబంధనలు మినహాయింపులు సరళతరం. వచ్చే ఏడాది పొగాకు పంట సాగుకి హాలిడే. కేబినెట్ నిర్ణయాలను మీడియాకి వెల్లడించిన మంత్రులు నారాయణ, పార్థసారథి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగిన దాడులు, యుద్ధం ముగిసిందంటూ తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన. అయినా కొనసాగిన దాడులు, విమర్శలు. ట్రంప్ ఆగ్రహంతో తగ్గిన ఇజ్రాయెల్, ఇరాన్. స్వాగతించిన భారత్ సహా ప్రపంచ దేశాలు. గగంతలం తెరిచిన ఇజ్రాయెల్. ఇరాన్లో అధికార మార్పిడి ఉద్దేశం లేదన్న ట్రంప్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కథం తొక్కిన కడలి పుత్రులు. టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమణపై ఆందోళన. బాపట్ల పాత బస్టాండ్ కలెక్టరేట్ వద్ద ధర్నా. చీలు రోడ్డు వద్ద మానవహారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ప్రధానంగా అక్కడ జరిగే ఏదైతే సముద్రం లోపల కడుతున్నటువంటి వీటికి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. ఇది రిసార్ట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి దీన్ని కూడా ఖాళీ చేయించేశారు కదా, అక్కడ కాలువను కూడా ఎల్ షేప్ నుంచి మార్చేశారు అన్నది. దాని మీద చీరాల టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూర్పాలెం స్ట్రైట్ కట్ సీమౌత్ని తక్షణం పునరుద్ధరించి వెంకట్రావుతో పాటు భాగస్వామిగా ఉన్న గుంటూరు
భ్రమరా ఇన్ఫ్రాకు చెందినటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు మంగళవారం బాపట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తీర గ్రామాలకు చెందిన మత్స్యకారులు బాపట్ల చేరుకుని ర్యాలీ చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించి ఆ తర్వాత చీలు రోడ్లో మానవహారం చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్తుండగా పోలీసులు బ్యారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. కలెక్టర్తో చర్చలు జరిపేందుకు వస్తున్నామని ఆందోళనకారులు చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. తర్వాత 20 మందిని మాత్రమే కలెక్టర్ కార్యాలయానికి అనుమతిస్తామని చెప్పడంతో అందరిని అనుమతించాల్సిందంటే అక్కడే బయటించి ఆందోళనకు దిగారు. కలెక్టర్తో చర్చించేందుకు 25 మందికి అనుమతి లభించడంతో పోలీసులు మత్స్యకార నాయకులతో పాటు ప్రజా సంఘాల వారిని లోపలికి అనుమతించారు. 2 గంటల పాటు మత్స్యకార సంఘాల ప్రతినిధితో చర్చించిన కలెక్టర్ వెంకటమురళి ఈపురపాలెం సీమౌత్కి అడ్డుగా వేసిన రాళ్లను తొలగించి మత్స్యకారులు తక్షణం వేటకు వెళ్లేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు. తర్వాత జిల్లా అధికారులతో కమిటీ వేసి నెల రోజుల్లో తీరంలో సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ అసైన్ భూముల వివరాలను తేల్చి భూ ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో కాలువ పొడికి తీత పేరుతో 500 లారీల ఇసుకను అక్రమంగా తీసుకెళ్లిన వారిపైన క్రిమినల్ కేసులు పెడతామన్నారు. ఆందోళన నిర్వహిస్తున్న మత్స్యకారులపై పెట్టిన కేసులను సైతం తొలగిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు ఆందోళన విరమించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ప్రజాస్వామ్యానికి సంఖ్యలు ఎమర్జెన్సీ కళంకానికి 50 ఏళ్లు 1975 ఎమర్జెన్సీ అధికారం నిలుపుకునేందుకు కింద నిర్ణయం 21 నెలల పాటు దేశవ్యాప్త దమనకాండ నేతల నిర్బంధం మీడియాపై ఉక్కుపాదం రాజ్యాంగేతర శక్తిగా సంజయ్ ఆగడాలు లోక్సభ ఎన్నికల్లో చిత్తుగా ఓడించిన జనతారూపంలో తొలి కాంగ్రెసేతర సర్కార్ 1975 జూన్ 25 స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయానికి తెరలేచిన రోజు అధికారాన్ని కాపాడుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన రోజు ఆ నిశిరాత్రి వేళ ఆమె తీసుకున్న చీకటి నిర్ణయం ఏకంగా 21 నెలల పాటు దేశ ప్రజలు పాలిట నిత్య కాళరాత్రి అయింది. అలాంటి ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి తెరలేచి నేటికి సరిగ్గా 50 ఏళ్లు. ఈ సందర్భంగా అందుకు దారితీసిన పరిస్థితులు ఎమర్జెన్సీ అకృత్యాలు దాని పరిణామాల మీద సాక్షి ఓ ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇకపోతే ఇంటర్ బదిలీలో ఎన్నెన్నో వింతలు, ప్రిన్సిపాల్ జేఎల్ బదిలీలో అమ్ముడుపోయిన నిబంధనలు, ఆర్జేడీ కార్యాలయం నుంచి మంత్రి పేషి వరకు చేతివాటం, 250 బదిలీలో 200 మందిది దొడ్డిదారే. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సిబిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఏ కేటగిరీ పనిచేస్తున్న తెలుగు లెక్చరర్ నిబంధనల ప్రకారం బదిలీపై బి లేదా సి కేటగిరీ కాలేజీకి బదిలీ చేయాలి. కానీ ఇదే నగరంలోని వించిపేట ఏ కేటగిరీ జూనియర్ కాలేజీకి బదిలీ చేశారు. ఈ లెక్చరర్ని ఈ నెల 9వ తేదీన బదిలీ చేసినట్టుగా రాజమహేంద్రవరం ఆర్జేడీ ఈ నెల 18వ తేదీన పాత తేదీతో ఆర్డర్ ఇచ్చారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో లింగాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ బైపీసీ గ్రూప్లో 17 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ తక్కువ మంది ఉన్నారని చెప్తూ జువాలజీ లెక్చరర్ను పొద్దుటూరు కాలేజీకి బదిలీ చేశారు. వాస్తవానికి పొద్దుటూరు కాలేజీలోని బైపీసీ గ్రూప్లో ఉన్నది కేవలం 6 విద్యార్థులే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అమరావతికి మరో 45,000 ఎకరాల సేకరణ. రాజధాని కోసం గతంలో సిఆర్డీ తీసుకున్న 34,000 ఎకరాల భూమి విలువ పెరగాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్, హోటల్స్ రావాలని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అప్పుడే టూరిజం తద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుందని, ఇవన్నీ ఉండటం వల్ల హైదరాబాద్ అభివృద్ధి చెందిందని చెప్పారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గ సమావేశం వివరాలు నారాయణ సమాచార శాఖ మంత్రి కె పార్సాద్ వేర్వేరుగా మీడియాకు వెల్లడించారు. 2015 జనవరి నాటి ల్యాండ్ పూలింగ్ నియమ నిబంధనలను పునరుద్ధరించాం. వాటి ఆధారంగా కొత్తగా 45,000 ఎకరాలు తీసుకుంటాం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో నిర్మించాలని సీఎం ఆదేశించారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ 2,500 ఎకరాలు వస్తాయి. కనీసం 45,000 ఎకరాలు పూలింగ్ చేస్తే తప్ప వీటిని అభివృద్ధి చేయలేం. ఈ మొత్తం భూమి క్యాపిటల్ సిటీ 29 గ్రామాలకు ఆనుకుని ఉంటుంది. భూసేకరణకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జూలైలో నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ చేస్తామని నారాయణ చెప్పారు. భవన నిర్మాణ నిబంధనలు సరళీకరించినట్టు నారాయణ చెప్పారు. అపార్ట్మెంట్, గ్రూప్ డెవలప్మెంట్ ఇల్లు, కమర్షియల్ కాంప్లెక్స్, మాల్స్, థియేటర్లో సీసీ కెమెరాలు తప్పనిసరిని పేర్కొన్నారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి ఇప్పటిదాకా టీడీఆర్ బాండ్లు ఇస్తున్నామని, అదే కట్టడంపై నిర్మాణం చేస్తే ఆ బాండ్లను వాడుకోవచ్చు అన్నారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, యూనివర్సిటీలు, ఆసుపత్రులు వంటి భవిష్యత్ అవసరాల కోసం అమరావతిలో మరోసారి భూ సమీకరణాన్ని పార్సాద్ పేర్కొన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని అన్ని భూములు సమీకరణకు ఒకే తరహా నిబంధనలు ఆమోదించినట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి గజనీ జగన్ అంటూ జనాలు మభ్యపెట్టడానికి ప్రశ్నల డ్రామా. బాబు పవన్ నాడు అడ్డుకోలేదంటే జెడ్+ సెక్యూరిటీ ఆయన హక్కట తొక్కించి చంపిన వీడియో కనిపిస్తున్న సత్తెనపల్లి గట్టుపై జగన్ గలీజ్గా హాని. ఆయన పర్యటనకు 679 మందితో భద్రత, కానీ పోలీసుల సూచనలు బేఖాతరు, వాటిని ఆంక్షలుగా వక్రీకరించిన మాజీ సీఎం అంటూ తప్పుడు వార్తని తప్పుడు ఉద్దేశంతో తప్పుడుగా రాసుకొచ్చినటువంటి తప్పుడు చరిత్ర వీళ్ళకి ఆగట్లేదు. ఏమాత్రం ఉబుసుకోపోక తయారైపోతున్నారు. తెలుగుదేశం ఈ స్టేట్మెంట్లు ఇచ్చిందంటే అర్థం ఉంది, కానీ ఆంధ్రజ్యోతి ఓ సుదీర్ఘ కథనాన్ని ప్రొజెక్ట్ చేసిందంటే వీళ్ళు కార్యకర్తల, జర్నలిస్టుల, నిజంగా పత్రికలు నడుపుతున్నారా లేకపోతే పాంప్లెట్ నడుపుతున్నారా అని తేల్చుకోవాలి. లేకపోతే చేసిన మంచి చెబుదాం, ఇప్పటిదాకా మంచి చేసే చెప్పుకోలేకపోతున్నాం. 273 కోట్లతో పొగాకు రైతును ఆదుకున్నాం. ఇలా చేయడం దేశ చరిత్రలోనే ప్రథమం. అయినా ప్రజల్లోకి తీసుకెళ్లడం విఫలం. మంత్రులంతా ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు పండించాలి. జిల్లా నియోజకవర్గ స్థాయిలోని ఏడాది సంబరాలు. నెలాఖరులోపు డిఆర్సీ సమావేశాలు జరపాల్సింది. ఏడాదిలో రెవెన్యూ సమస్యలకు చెక్ పెట్టాలి. కేబినెట్ సమావేశాలు సీఎం దిశానిర్దేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేస్తున్నారు. ఇది ఆ పొగాకు ఏరియాకి అదే పొదుల దగ్గరికి వెళ్ళి మీ అందరి జీవితాలను బాగు చేసామని చెప్పగలిగితే బాగుంటుంది. లేకపోతే పశ్చిమాసియా ప్రశాంతం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పులు 12 రోజుల యుద్ధానికి ముగింపు ముందుగానే ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన తర్వాత కూడా బేకర్ దాడులు అన్నట్టు
హైలైట్ చేశారు. అయితే వాణిజ్యం అస్తవ్యస్తం, గత సర్కార్ సంస్కరణలతో తిరోగమనం, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో ఒక్క వాణిజ్య పన్నుల శాఖ ద్వారా దాదాపు 70% వస్తుంది. మద్యం, గనులు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ ఇతరత్ర అంతా కలిపిన మరో 30% రాబడి మాత్రం వస్తుంది. ఇవాళ వైసీపీ సర్కార్ సంస్కరణ పేరుతో వాణిజ్య పన్నుల శాఖను అస్తవ్యస్తం చేసింది. క్షేత్రస్థాయి ఉద్యోగుల అధికారాలకు కత్తిరవేసి కేంద్రీకృతం చేసింది. ఫలితంగా పన్నుల వసూలు గందరగోళంగా మారడంతో ఆశించిన స్థాయిలో జీఎస్టీ ఆదాయం పెరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న 1037 మంది జూనియర్ అసిస్టెంట్లకు, 875 మంది సీనియర్ అసిస్టెంట్కు ఎలాంటి విధులు కేటాయించలేదు. వీళ్ళందరినీ ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు చెల్లిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి నీచమైన జర్నలిజానికి పరాకాష్ట. జీఎస్టీ పడిపోతుందంటే జనం చేతిలో డబ్బులు లేదు, కొనడానికి డబ్బులు లేవు. కొనడానికి డబ్బులు లేకపోతే పన్ను ఎక్కడి నుంచి కడతారు వ్యాపారస్తులు? ఇక్కడ వ్యాపారస్తులు వేధించమని చెప్తుంది అనమాట. గనుల్లో తక్కువ డబ్బులు వస్తాయట, ఇసుకలో తక్కువ డబ్బులు వస్తాయట, వీళ్ళు చెప్తున్నారు. అది మనం నమ్మాల. అదే సందర్భంలో అది అస్తవ్యస్తం అంటే వ్యాపారులు వేధించు నువ్వు డబ్బులు సంపాదించడానికని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. లేకపోతే ఆ దేవాలయాలకు కల్తీ నెయ్యే అంటూ ఆవు నెయ్యి పేరుతో పామాయిల్ సరఫరా, రంగు, సువాసన కోసం రసాయనాలు కలిపారు. ఒక్క టీటీడీ నుంచే నిందితులకు 240 కోట్ల లబ్ధి. తయారీ సరఫరాలో బోలేబాబా డైరీ కీలక పాత్ర. ఏఆర్ వైష్ణవి డైరీతో కలిసి సరఫరా కుట్ర. జైన్ సోదరుల అనుచరులకు సాక్షులను బెదిరిస్తున్నారు. వారు బెయిల్ పిటిషన్లు కొట్టేయండి, హైకోర్టుకు నివేదించి సిబిఐ తరపున న్యాయవాది దర్యాప్తు సహకరిస్తాం, బెయిల్ ఇవ్వండి. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన. ఇంతకుముందు ఏమని వాదించారు? ఇక్కడ ఈ వార్తను ఎంత జాగ్రత్తగా మార్చేశారు చూడండి. ఇంతకుముందు ఏమని వాదించారు? ఏది ఆవు కొవ్వు, పంది కొవ్వుతో తయారు చేసినటువంటి నూనెలు కలిపారు నెయ్యిలో అన్నారు. ఇప్పుడు పామాయిల్ దగ్గరకు వచ్చింది. కొన్ని పామాయిల్లో ఏదైనా ఏ కెమికల్స్ కలిపినా ఆ విధమైన వాసన వస్తుందా? ఖచ్చితంగా ఆవు నెయ్యిలో ఏది కలిపినా బయటపడిపోతుంది. డాల్డా ఒక్కటి మాత్రమే కవర్ అయిపోతుంది. కలపడానికి అదొక్కటే అవకాశం ఉంది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఆరోపణ తప్పు అన్నటువంటిది ఇక్కడ కనబడింది. పామాయిల్ అని చెప్పారు, ఆవు కొవ్వు, పంది కొవ్వు అని చెప్పాల. అసలు పాయింట్ ఇది ఇక్కడ కీలకమైనటువంటి లాజిక్. లేకపోతే ఉనికి కోసమే జగన్ బల ప్రదర్శనలు అంటూ సింగయ్య మృతికి బాధ్యత వహించకుండా సమర్థించుకోవడం దుర్మార్గం. జగన్ ఎప్పటికీ మోడీ దత్తపుత్రుడే. షర్మిల రాష్ట్రంలో వైఎస్ జగన్ తన ఉనికిని కాపాడుకునేందుకే పర్యటనలో బల ప్రదర్శన చేస్తున్నారని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని ఇందిరాభవన్లో విలేకరులతో మాట్లాడి పర్నాలు జిల్లా రెంటపాళ్ల పంచాయతీలు జగన్ కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు మరణిస్తే గట్టగా ఆయన బాధ్యత వహించకుండా సమర్థించుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అధికారంలో ఉండగా పరదాల మాటను తిరిగిన జగన్ ఇప్పుడు సంఘ విద్రోహుల్ని పరామర్శించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీ పాదాల వద్దకు చేరి అప్పట్లో కేంద్రం అమలు చేసిన ప్రతి బిల్లుకు మద్దతు తెలిపారు. రాష్ట్ర సంపదను అదానీ అంబానీలకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగడం లేదన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే కుంభకోణం పుట్ట కదిలింది. అనంత నకిలీ స్టాంప్ కేసు దర్యాప్తు ముమ్మరం. పోలీసుల అదుపులో మీసేవ బాబు మరొకరు. అనంతపురం జిల్లాలో నకిలీ స్టాంపులు కుంభకోణం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 2 నిందితులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. కానీ అధికారికంగా ధృవీకరించడం లేదు. కళ్యాణదుర్గంలో మీసేవ బాబు అలియాస్ ఎర్రప్ప మరో వ్యక్తి సృష్టించిన నకిలీ స్టాంపు బ్యాండ్ పేపర్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి బ్యాంకులు, రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపి లావాదేవీలు వివరాలు సేకరిస్తున్నారు. వ్యవహారం వెలుగులోకి వచ్చాక మీసేవ బాబు వద్ద స్టాంపులు కొనుగోలు చేసిన వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తాము తీసుకున్న అసలు స్టాంపుల నకిలీవని తర్జన పడుతున్నారు. నకిలీవని తేలిన వారు పోలీసులు ఆశ్రయిస్తున్నారు. మొత్తంగా ఎన్ని నకిలీ స్టాంపులు విక్రయించారు, వాటి ద్వారా ఎంత మొత్తంలో లావాదేవీలు జరిగిన కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది నిన్న సాక్షి తెలుగుదేశం ఎమ్మెల్యేకి సంబంధించి రాసింది. ఇప్పుడు ఆయన కాదు, అతను చాలామందిని అతనే మోసం చేశాడు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు అనమాట. ఇది ఓవరాల్గా దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.